హాయ్ అండి. ఇవాళ మా ఊర్లో అయితే వర్షం వస్తుందన్నమాట. ఈ వర్షంలో వేడివేడిగా మా ఇంట్లో బిర్యానీ చేశాను అనుకుంటున్నారా? కాదండి, కైమా కూర అనమాట. నాకు ఇదైతే కైమా బిర్యానీ కంటే ఎక్కువ అనమాట, అంత ఇష్టం. ఇదైతే మేక కిల్లి అండి. ఇది చాలా బలం అంటారనమాట. ఎక్కువగా పురటాలకైతే పెడతారు. ఇది మనం ప్రత్యేకంగా బయట కొనుక్కుంటే రేటు కూడా ఎక్కువ అన్నమాట. ఇది ఈ కిల్లి రావడంలో కూర అనేది కూడా కొద్దిగా నలుపు వస్తుంది అన్నమాట. ముందుగా కుక్కర్ పెట్టి కుక్కర్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని తయారు చేసుకున్న మసాలా, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా వేపేసుకోవాలండి. ఈ కైమా తెచ్చేసరికే టైం 12 అయిందనమాట. లేట్ అయిపోద్దని చెప్పేసి నేను కుక్కర్లో అయితే వండేస్తున్నాను అనమాట. ఇలా క్లీన్ చేసుకున్న కైమాని కూడా వేసేసుకోవాలండి. కైమా అయితే ఉత్తి కండ కూడా కొడతారు. ఇలా మనకి ఇందులో దబ్బ, అలాగే కిల్లి, ఈ మూలుగు దుమ్ములు కూడా వేశారన్నమాట. దీనివల్ల మనకి కైమా తక్కువ ఉంటుంది, దుమ్ములు అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం వేసేసుకొని ఈ పసుపు కారం కూరకి పట్టే విధంగా బాగా కలిపేసుకొని ఒక్క పావు గంట సేపు సిమ్లో మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. మామూలుగా మూత పెట్టాలన్నమాట, కుక్కర్ మూత కాకుండా. మనం ఏదైనా కుక్కర్లో వండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అనేది ఉండాలండి. ప్రమాదాలు ఏవి కూడా మనకి చెప్పి రావు కదా. ఇప్పుడు ఇందులో నేను గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది కొంచెం చిన్న కుక్కర్ అనమాట. కొద్దిగా నీళ్ళు కూడా ఎక్కువ అయ్యాయి. నేను దీనికి ఒక 10 విజిల్ అయితే పెట్టాను అనమాట. శుభ్రంగా మనకి ఈ విజిల్ ఆవిరంతా పోయాక ఒకసారి చెక్ చేసుకొని విజిల్ కూడా మూత తీసేసుకోవాలండి. మూత తీసేసినా నాకు ఇంకా వాటర్ అనేది ఇంకా ఎక్కువగా ఉన్నదన్నమాట. అందు గురించి నేను హై ఫ్లేమ్లో కర్రీని ఇంకా దగ్గరికి అయితే వండాను అనమాట. అలా నీళ్ళ ఉంటే కర్రీ అనేది బాగోదు కదా. ఇలా కొంచెం నూనె పైకి తేలి కర్రీ అనేది ఈ విధంగా వండుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. చపాతీలకు కూడా బాగుంటుంది.